బైక్ వచ్చేసి ఈ-ట్రాన్స్ నియో అంటారండి. బైక్ ఉన్న రేంజ్ మనకి ఏ బైక్లో ఇప్పటివరకు ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏ బైక్ లేదు. దిస్ విల్ గివ్ ఏ 120 కిలోమీటర్స్ రేంజ్, మనకి 60 kmph స్పీడ్. మన బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 2.5 kW కెపాసిటీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. మనకి ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ మనకి 35లో వెళ్తుంది, సెకండ్ మోడ్ మనకి 45లో వెళ్తుంది, థర్డ్ మోడ్ మనకి 60లో వెళ్తుంది. ఫస్ట్ మోడ్ ఎకో మోడ్లో ఇట్ విల్ గివ్ టు 120 కిలోమీటర్స్ రేంజ్, సెకండ్ మోడ్లో ఇట్ విల్ గివ్ 110 రేంజ్, థర్డ్ మోడ్ ఇట్ విల్ గివ్ టు 95 to 100 రేంజ్. మనకి పార్కింగ్ మోడ్ అనేది సపరేట్గా ఉంటుంది. పార్కింగ్ మోడ్లో స్టార్ట్ ఉన్నప్పుడు థ్రాటల్ ఇస్తుంటే మనకి బండి అనేది మూవ్ అవ్వదు. వెన్ యూ ఆర్ నాట్ ఇన్, మనకి పార్కింగ్ మోడ్ ప్రెస్ చేస్తే బండి స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనకి 4 ఇంచ్ LCD డిస్ప్లే వస్తుంది. దీస్ ఆర్ హెడ్లైట్స్, ఇండికేటర్స్, హార్న్. మనకి 2 సైడ్ హార్న్ వస్తుంది. మనకి ఫోన్ ఛార్జర్స్ ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్, ఎవ్రీథింగ్ విల్ బీ దేర్. లగేజ్ హుక్. ఇది వచ్చేసి మనకి మోటార్ కెపాసిటీ వచ్చేసి మనకి 1.5 kW. మనకి ఈ బండి వచ్చేసి ఇద్దరు పర్సన్స్కి 160 kgs వరకు అవుతుంది. లోడింగ్ కెపాసిటీ ఇస్ 160 kgs. గ్రేడబిలిటీ అంటే మనకి ఇప్పుడు మనం అప్లో వెళ్తున్నప్పుడు ఎంత ఉంది మనకి గ్రేడబిలిటీ అని ఉంటుందండి. ఆ గ్రేడబిలిటీ అనేది 12 degree గ్రేడబిలిటీ అండి. మనకి స్పీడ్ వచ్చేసి 60 kmph, బ్యాటరీ వచ్చేసి 2.5 kW అల్ట్రా పర్ఫార్మెన్స్ సెల్ అండి. మనకి టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్, మనకి మామూలు యాక్టివా కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. మోటార్ వచ్చేసి 1.5 kW నామినల్ అండ్ పీక్లో వెళ్ళినప్పుడు 2.2 kW నామినల్. మనకు ఇందులో కంట్రోలర్ ఉంటుంది. కంట్రోల్ వచ్చేసి 60 watts 20 tube వెక్టర్ లూప్డ్ అండి. బ్యాటరీ ఉంటుంది. మనకి బ్యాటరీ వచ్చేసి 60 watts 2.5 kW పోర్టబుల్ బ్యాటరీ అండి. పోర్టబుల్ బ్యాటరీ అంటే మనం ఇంటికి తీసుకెళ్ళి ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేకపోతే బండికైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఇన్ అవర్ బైక్. ఇది వచ్చేసి కెపాసిటర్ అండి, లైక్ MCB. ఈ MCB అనేది మనం ఒక 2-3 days ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఈ MCB అనేది ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాటరీలో ఉన్నది బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. మనకి అది కెపాసిటీ అనేది తగ్గకుండా ఉంటుంది. మీకు ఎలా ఉందో ఛార్జింగ్ అలానే ఉంటుంది పాయింట్. దిస్ ఈస్ ద కనెక్షన్ టు ద బ్యాటరీ. ఈ బ్యాటరీ నుంచి మన కింద మోటార్కి ఉంటుంది. దిస్ ఈస్ ద మోటార్ హబ్ అంటారు దీన్ని. దిస్ ఈస్ ద సస్పెన్షన్స్ మోటార్ అండి. ఇట్స్ మోటార్ హబ్. మనకి మోటార్ వచ్చేసి 1.5 kW నామినల్. మనకి పీక్స్లో ఉన్నప్పుడు 2.2 kW వస్తుంది. మనకి స్పీడ్ వచ్చేసి 60 kmph. మనకి ఇది కంట్రోలర్ వచ్చేసి 60 watts 20 tube వెక్టర్ లూప్. బ్యాటరీ వచ్చేసి 2.5 kW. మరి ఈ బ్యాటరీ కేసింగ్ అనేది ఇట్స్ మెటాలిక్ అండి. బ్యాటరీ కేసింగ్ అనేది మెటాలిక్. ఇందులో సెల్స్ ఉంటాయండి బ్యాటరీలో. ఆ సెల్స్ వచ్చేసి NMC అల్ట్రా పర్ఫార్మెన్స్ అండి. అవి మనకి ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుందండి. బ్రేక్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండి. మనకి బ్యాక్ వచ్చే లోపల డ్రమ్ బ్రేక్ వస్తుంది. మనకి డిస్ప్లే వచ్చేసి 4 inch LCD డిస్ప్లే అండి. మనకి అలాయ్ వీల్స్, హెడ్ ల్యాంప్ ఈజ్ ఏ LED ల్యాంప్, రిఫ్లెక్టర్స్ ఉంటాయండి, బ్లింకర్స్ రేర్ అండ్ ఫ్రంట్ ఉంటాయండి. మనకి పూర్తి బైక్తో ఇచ్చేటప్పుడు మనకి వెనకనే సేఫ్ గార్డ్ ఇస్తారండి. దేర్ విల్ బి ఏ సేఫ్ గార్డ్. ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే యాంటీ థెఫ్ట్ లాక్ అండి, స్మార్ట్ లాక్ అండి. అది యాంటీ థెఫ్ట్ లాక్ ఏంటంటే మనం లాక్ చేసామనుకోండి, ఇందులో అన్లాక్ బటన్స్ ఉంటాయి. లాక్ చేసామనుకోండి, బండి మూవ్ చేసినా అసలు కవల్ వెనియర్స్. మళ్ళీ దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే అన్లాక్. మనకి ఎవరు దొంగలు ఎత్తకలను ఉంటే బాగుంటుందండి స్పెషల్ ఫీచర్ అనేది. దిట్ ఈస్ ఎ ఛార్జింగ్ పాయింట్. మనకి బ్యాటరీ ఇక్కడి నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు. లైక్ మనం అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కొంతమంది కింద ఉంటుంది కదా బైక్స్, అలా కిందైనా పెట్టుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి డిస్ప్లే అండి. పార్కింగ్ మోడ్లో ఈ డిస్ప్లే దీని అనేది పార్కింగ్ మోడ్ అండి. పార్కింగ్ మోడ్లో మనం థ్రాటల్ ఇచ్చినప్పుడు మనకి రేజ్ అనేది అవ్వదండి. లైక్ ఇంకా స్టాప్ బటన్ లాగా అది.
ఇది బ్యాటరీ కెపాసిటీ. దిస్ ఇస్ 3 మోడ్స్ అనమాట. ఇందులో మనకి మోడ్స్ ఉంటాయని చెప్పాను కదండి. అందులో ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేది డిస్ప్లే అవుతుందండి ఇక్కడ మనకి. మనం పార్కింగ్ మోడ్ నుంచి తీసేసామనుకోండి, బైక్ వాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ బట్ వీ డోంట్ సౌండ్ కూడా రాదు మనకి. లెస్ సౌండ్. మనకి మెయింటెనెన్స్ వచ్చేసి కూడా చాలా లో అండి. మనకి యాక్సెసరీస్ ఉంటాయి దీని మీద. ఫుట్ మ్యాట్ ఉంటుంది, సీట్ కవర్ ఉంటుంది, వెనక సేఫ్ గార్డ్ ఇస్తారు, రైట్ ఫుట్ స్టాప్ ఇస్తారు. మనకి ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 1+5 years. 1 year ఇస్ ఫుల్ డ్యామేజ్. మిగతా 5 years వచ్చేసి థర్డ్ పార్టీ అండి. మన ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 84,000 అండి. నౌ ఇన్ ఏప్రిల్ దే ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రైస్. మనకి బ్యాటరీ ఛార్జింగ్ మనకు వచ్చేసి 3.5 hours పెడితే 120 kilometers వెళ్తుందండి. మనకి ఈ బైక్ వచ్చేసి ప్యూర్ ఈవీ ePluto 7G అండి. ఇది మనకి కూడా ఇది 60 స్పీడ్ అండి. స్పీడ్ వచ్చేసి టాప్ స్పీడ్ 60 kmph. రేంజ్ ఈజ్ 120 kilometers. మోటార్ కెపాసిటీ వచ్చేసి 1.5 kilowatts అండ్ పీక్స్లో వచ్చేసి 2.2 kilowatts తీసుకుంటుంది. బ్యాటరీ వచ్చేసి 60 watts 2.5 kilowatt అండి. హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి ఎల్ఈడి. మనకి 5-inch LCD డిస్ప్లే ఉంటుంది. బండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్. మనకి ఇందులో యాంటీ థెఫ్ట్ లాక్ స్మార్ట్ లుక్ ఉంటుందండి. సేమ్ యాజ్ అండి. మనకి ఇందులో ఫుల్ డిస్ప్లే వస్తుందండి. 4-inch డిస్ప్లే కాకుండా 5 to 6-inch డిస్ప్లే వస్తుందండి మనకి. దట్ ఈజ్ ఏ బ్యాటరీ కెపాసిటీ అండి. బ్యాటరీ స్టోరేజ్, బ్యాటరీ ఎంత ఉందా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేది ఇక్కడ చూపిస్తుంది. ఏ మోడ్లో ఉన్నామనేది చూపిస్తుంది. మనకి ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది చూపిస్తుంది. మనకి ఏదైనా మెకానిజంలో ఏదైనా ప్రాబ్లంలో బ్యాటరీలో ఏదైనా డిఫాల్ట్ ఉన్నా ఇక్కడ మనకి ప్రజెంట్ అవుతాయండి, డిస్ప్లే అవుతాయి. మీ బండికి సంబంధించింది ఏదున్నా, మోటార్ కానీ కెపాసిటర్ కానీ బ్యాటరీ కానీ ఏదున్నా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి ఏదన్నా మెకానిజం ఉంటే. ఇది వచ్చేసి మనకి సేమ్ అండి. మనకి ఆల్రెడీ ఆన్లో ఉంది బైక్. సేమ్ యాజ్ పార్కింగ్ మోడ్. పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనకి థ్రాటల్ ఇచ్చిన ప్రెజెంట్ అవ్వదండి, మూవ్ అవ్వదు. పార్కింగ్ మోడ్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ బైక్ స్టార్టెడ్. మీకు చూసినా మీకు అసలు సౌండ్ కూడా వచ్చి ఉండదు. మనకి ఇంత రేంజ్లో ఉన్న బైక్ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ బైక్. అండ్ ఇది కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేసి సంగారెడ్డిలో ఉంటుంది. ఐఐటి హైదరాబాద్ వాళ్ళు దీన్ని ఇన్వెంట్ చేశారండి. దే స్ట్రగుల్డ్ ఎ లాట్ ఫర్ దిస్. ఫ్రమ్ 2019 నుంచే మనకి ఇది బైక్స్ తీసుకొని వచ్చారు. మనకి ఇది స్టోరేజ్ కెపాసిటీ అండి. స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి కొంచెం తక్కువైనా మనకు కొంచెం తక్కువైనా బట్ ఇట్ గివ్స్ ఏ రేంజ్ అండి. మనకి ఎట్టకేళ్ళకి ఎప్పుడైనా కావాల్సింది రేంజ్. ఇప్పుడు పెట్రోల్ కాస్ట్ చూస్తే మనకి 90 రూపీస్ ఉన్నా మనకి పర్ మంత్ ఇది ఎంత పడుతుందంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్లో మహా అంటే 150 రూపీస్. మీరు డైలీ ఒక 100 కొట్టించి 40 kilometers వెళ్ళగలుగుతారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 kilometers వెళ్ళగలుగుతారు మీరు. మనకి దిస్ ఇస్ ద బ్యాటరీ కెపాసిటీ. వెనక మోటార్ అండి, అది మనకి హబ్ మోటార్ అండి. మనకి బెల్ట్ కాకుండా హబ్ మోటార్ అంటారు దీన్ని. రేర్ ల్యాంప్స్, ఎల్ఈడి ల్యాంప్స్, ఎల్ఈడి లైట్స్. లుక్ వాజ్ గుడ్. మనకి స్టైల్గా ఉంటుంది లుక్ కూడా. మనకి ఇక్కడ హుక్స్ పర్ లగేజ్ హుక్ లాగా ఉంటుంది ఇక్కడ. ఇది స్టోరేజ్ కెపాసిటీ అండి. లైక్ ఫోన్స్, పేపర్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇందులో పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ యాజ్ నియో ఇది బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది
దిస్ ఈజ్ ఆల్సో పోర్టబుల్ బ్యాటరీ అండి. మనం ఏదైనా ఇంటికి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకున్న బైక్స్ అన్నిటికీ పోర్టబుల్ బ్యాటరీ అండి. దట్ ఈస్ ఎల్ఈడి ల్యాంప్ అండి మనకి. ఎల్ఈడి ల్యాంప్స్ అండి. మనకి ఇందులో కలర్స్ వచ్చేసి రెడ్, బ్లూ, వైట్, గ్రే, సిల్వర్, ఈ కలర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి మన దగ్గర. ఎల్లో ఈజ్ ఆల్సో అవైలబుల్, సిల్వర్ ఈజ్ ఆల్సో అవైలబుల్, వైట్ ఈజ్ ఆల్సో అవైలబుల్, రెడ్ ఈజ్ అ గుడ్ స్టైల్ లుకింగ్ అండి మనకి. దిస్ ఏ టీఆర్ జనరేషన్ అండి. మనకి 60 ఏదైనా ఏ వెహికల్ అయినా మనకి 40 స్పీడ్ కన్నా ఎక్కువ ఉంటే మనం రిజిస్ట్రేషన్ వెహికల్ చేసుకోవాలండి దాన్ని. ఇన్సూరెన్స్ మనకి భారతీయ ఎక్సా ఇన్సూరెన్స్ అండి. యా, మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి లోపల మనకి ఇది 93,000 అండి ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇది 84,000 అండి. మనకు వచ్చే బైక్లో ఆ బ్యాటరీ అండి. దట్ ఈస్ ద బ్యాటరీ వీ గెట్. మనకి షోరూమ్ అడ్రస్ వచ్చే లోపల జూను మోటార్స్ అండి, బిసైడ్ విజయ్ సేల్స్, ఎస్పీ రోడ్, బేగంపేట్, హైదరాబాద్ అండి. మేము కింద ఒక నెంబర్స్ ప్రజెంట్ చేస్తామండి. నెంబర్స్ ఈస్ 7799908015. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ అస్. మనకి ఆల్వేస్ మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది ఓపెన్ షోరూమ్. మనకి బేగంపేట్ ఫ్లైఓవర్ కింద నుంచే అండి ఇది. జస్ట్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ కింద మనకి షోరూమ్ వచ్చేసి. ఓల్డ్ టీఎంసీ అంటారండి, ఓల్డ్ బజాజ్ రాహుల్ అంటారు.